పల్లెటూరి కథల్లో ఉండే ప్రత్యేకత, మట్టి వాసన, మనుషుల అమాయకత్వం, భూమితో వాళ్లకు ఉన్న అనుబంధం, అన్యాయం జరిగితే ఒక్కసారిగా ఎగిసిపడే ఆవేదన, ఇలాంటివన్నీ విలేజ్ డ్రామాలంటే ఆడియన్స్ ఇష్టపడేలా చేస్తాయి. అలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన మూవీ మణితన్ డైవీ మంగళం. ఈరోజు మన మూవీ సజెషన్. ఇందులో గ్రామీణ రాజకీయాలు, భూమి కోసం జరిగే పోరాటం, ప్రజల నమ్మకాలను కాపాడే ఒక మనిషి కథను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రాఘవన్ అనే ఒక వ్యక్తి పాత్ర ఈ సినిమాలో కీలకం. అతను ఒక చిన్న గ్రామంలో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. భార్య సెల్వితో కలిసి సంతోషంగా ఉంటాడు. ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వం. తన పని తాను చేసుకుంటూ లైఫ్ను నెట్టుకొస్తాడు. నిజానికి ఆ గ్రామంలో సరైన రోడ్లు కూడా ఉండవు. అయితేనేం ఆ ఊరి ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. పైగా తమ భూమిని ప్రేమగా కాపాడుకుంటూ ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బతుకుతారు. కానీ అదే గ్రామంపై ఒక రాజకీయ అండ ఉన్న వడ్డీ వ్యాపారి కన్ను పడుతుంది. అతను వడ్డీకి అప్పులు ఇస్తాడు. అక్కడితో ఆగకుండా అప్పులు తీర్చలేదని అమాయకుల భూములను లాక్కుంటాడు. ఇలా నెమ్మదిగా ఊరిని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. స్టార్టింగ్లో రాఘవను ఈ సమస్యలన్నింటికీ దూరంగానే ఉండాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు నెమ్మదిగా అతని కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయి. గ్రామంలోని పరిస్థితులు చూశాక అతనిలో తిరుగుబాటు మొదలవుతుంది. సాధారణ వ్యక్తి నాయకుడిగా ఎలా టన్ను తీసుకున్నాడు, గ్రామ ప్రజలను ఎలా ఏకం చేశాడు, భూమి కోసం జరిగిన ఈ పోరాటంలో గెలిచింది ఎవరు అన్నదే సినిమా ప్రధాన కథాంశం. ప్రస్తుతం ఈ సినిమా 2 ఓటీటీలో అందుబాటులో ఉంది. సన్ నెక్స్ట్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికైతే తమిళంలోనే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్లో కూడా అందుబాటులో ఉంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి.